హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ఇక్కడ రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ గురించి మాట్లాడితే గనక విద్యాశాఖ యొక్క కీలక నిర్ణయం ఏంటి అని చెప్పేసి ఎస్ఏ, ఎస్‌జిటి పోస్టుల పైన ఆ నిర్ణయం ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుంది? డిఎస్సిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందా అని చెప్పి కంప్లీట్‌గా అయితే ఈ 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే గనక విద్యాశాఖ నుంచి కీలకమైన నిర్ణయాలైతే వెల్లడించారు. అదేవిధంగా టీచర్ల బదిలీలో కూడా ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకోవడం అయితే జరిగింది. బట్ దాని పట్ల టీచర్లయితే సానుకూలంగా అయితే స్పందించట్లేదు. దాని నుంచి ఎక్కువ వారిపైన అయితే నెగిటివిటీ పడుతుందని చెప్పేసి వారైతే చెప్పడం అయితే జరిగింది. టీచర్స్ నుంచి అయితే బాగా దానిపైన అయితే సరిగా నిర్ణయం కాదని చెప్పేసి వారైతే అనుకుంటున్నారు. అసలు ఏంటి దాని గురించి మాట్లాడతాం. అది డిఎస్సి పైన ఎలా ప్రభావం చూపుతుంది అని మనం చూస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం అయితే స్కూల్స్లో అయితే డిఫరెంట్ 5 టైప్స్ ఆఫ్ స్కూల్స్ని అయితే తీసుకురాబోతుంది. ప్రైమరీ, మోడల్ ప్రైమరీ అని చెప్పేసి ఇలా రకరకాల 5 పాఠశాలలు అయితే రాబోతున్నాయి. దాంట్లో మేజర్గా ఏం చేశారంటే జీవో 117 అయితే రద్దు చేశారు కదా, దానికి దానికి తగ్గట్టు ఇంకా దానికి అప్డేట్స్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే పాఠశాలను అయితే అప్డేషన్ అయితే చేశారు కదా. దాంట్లో 1:30 అంటే ఒక టీచర్కి 30 మంది విద్యార్థులు ఉంటేనే అలాంటి పాఠశాలలు అయితే ఉంచి మిగతా పాఠశాలలు అయితే తీసేయడం అయితే జరిగింది. దాదాపు కొన్ని వందల పాఠశాలలు అయితే తీసేశారు. కాబట్టి దాంట్లో ఉన్న ఎస్ఏ పోస్టులు వచ్చేసి 7,708 సంథింగ్ 7,700 చేంజ్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించి చూసుకుంటే కనుక 7,300 చేంజ్ పోస్టులు అయితే ఉండడమే జరిగింది. అంటే ఈ పాఠశాలలు తీసేయడం వల్ల ఏమైందంటే వాటిలో మిగులుబాటైన పోస్టులు అయితే ఇన్ని పోస్టులు మిగులుబాటైన అంటే ఆల్మోస్ట్ 15,280 వరకు పోస్టులు అయితే మిగిల్చడమే జరిగింది. ఇప్పుడు డిఎస్సి ఎంతకు ప్రకటించారు? 16,347 పోస్టులకు డిఎస్సి ప్రకటించారు. బట్ ఆల్రెడీ మిగులుబాటులో ఈ పోస్టులు అయితే ఉన్నాయి 15,280. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ప్రభుత్వం దగ్గర ఇంతమంది ఉపాధ్యాయులు అయితే ఉండడమే జరిగింది. 15,000 చిల్లర ఉపాధ్యాయులు ఆల్రెడీ వారిని బదిలీల కోసం అయితే చూస్తున్నారు. ఎక్కడైతే అవసరమైతే ఉంటుందో అక్కడికైతే బదిలీ చేశారు. అండ్ అదేవిధంగా 8 సంవత్సరాల కంటే ఎక్కువ సీనియారిటీ ఉన్న వారిని కూడా బదిలీ చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. విజయరామరాజు గారు కూడా దాని గురించి ఒక నిర్ణయం అయితే బయటకు తీసుకురావడమే జరిగింది. సో కొందరిని కంపల్సరీగా 8 ఇయర్స్ దాటక ముందు కూడా బదిలీ చేస్తామని చెప్పారు. సో దాని పట్ల వారైతే వ్యతిరేకత అయితే లేవనెత్తడమే జరిగింది. సో ఇదైతే మన డిఎస్సి పైన అయితే పడుతుంది. సో మిగులుబాటైన పోస్టులు ఎన్ని భర్తీ చేస్తారు? ఎక్కువగా ఎస్ఏ పోస్టుల పైన ఉంది అండ్ ఎస్సిటి పైన కూడా ఉంది అనుకోండి. కానీ ఎస్ఏ పోస్టుల పైన ఇంకా ఎక్కువగా ప్రెషర్ అయితే ఉంది. మరి తగ్గుతాయా పోస్టులని కొంచెం అనుమానంగా అవుతుంది. ఎందుకంటే మిగులుబాటులో ఆల్రెడీ ఉపాధ్యాయులు అయితే ఉన్నారు కాబట్టి ఎస్ఏ, ఎస్జిటికి సంబంధించి మరి చూడాలి. విద్యాశాఖ ఇలాంటి నిర్ణయం అయితే ఈ సమయంలో తీసుకుంది. మరి పోస్టుల పైన ఎంత పడుతుందని చెప్పేసి కంప్లీట్గా వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీగా తెలిసింది. ఆల్మోస్ట్ అయితే పడబోతుందండి. దానిపైన అయితే వెయిట్ పడిందని మనం అయితే చెప్పొచ్చు. సో ఒక్కసారి అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అసలు నేను ఏం చెప్పదలుచుకున్నాను. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.